ఓవైపున మహా టీవీ కార్యాలయం మీదకి తన కార్యకర్తలు పంపించి దాడికి పురిగొల్పినటువంటి కేటీఆర్ తాజాగా తను ఒక ప్రకటన చేశారు. ఆ మహా టీవీ అంశాన్ని పక్కన పెట్టేసి తన మీదన దారుణమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని, తన కుటుంబంలో కూడా చిచ్చు పెడుతున్నారని, చివరికి తన కుటుంబ సభ్యులకు కూడా అనుమానాలు రేకెత్తించే తరహాలో వ్యవహరిస్తున్నారని, ఆ విధమైనటువంటి అభాండాలు వేస్తూ అపార్థాలు సృష్టిస్తూ అవమానకరమైనటువంటి రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాను. ఏదైతే నా మీద ఇట్లాగా ఏది హీరోయిన్లతో పడుకున్నారు, లేకపోతే హీరోయిన్లను పిలిచారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఏదైతే చెప్తున్నారో వాటి విషయంలో సీరియస్గా చర్య తీసుకుంటాను, న్యాయపరమైనటువంటి చర్య తీసుకుంటానని ప్రకటించారు. కరెక్టే, ఆయన మీద ఆరోపణలకు సంబంధించి ఆయన ఆ మాట అనే హక్కు ఉంటుంది. మరి అదే టీ న్యూస్లో రేవంత్ మీదనో, బండి సంజయ్ మీదనో ఇట్లాంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్ కదా, అక్కడ వీళ్ళ మీద వ్యతిరేకత రాసుకొస్తున్నారు కదా. ప్రస్తుతం మీడియా అనేటటువంటిది ఒక పపెట్, ఎవరో ఒకళ్ళ చేతుల్లో వాళ్ళ చేతి వ్యవస్థ కిందన మారిపోతుంది. ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు నీతులు చెప్తున్నాం, మన వాళ్ళకు వచ్చినప్పుడు తప్పేంటని నిలదీస్తున్నాం.